మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే వందనములు, స్తోత్రములు నాయనా. తండ్రి, ఈ సమయంన తండ్రి మీ మాటలు నేర్చుకోవడానికి మీరు మాకిచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనములు తెలియచేసుకుంటున్నాం తండ్రి. తండ్రి, లెంట్ డేస్‌లో ఉన్నాం తండ్రి. తండ్రి, ప్రతిరోజు కూడా మీ వాక్యాలను మేము ధ్యానించుకొనుచుండగా తండ్రి, మీ యొక్క ప్రేమను, మీ యొక్క విలువను మేము అర్థం చేసుకొనులాగున సహాయం చేయమని కోరుచున్నాను తండ్రి. యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు మనము ఆశ్రయ దుర్గం అన్న టాపిక్ మీద మనమందరం కూడా దేవునిని ధ్యానిద్దామండి. నిజంగానే ఇది ఆశ్రయ దుర్గము అన్నది మన జీవితంలో దేవుని విషయంలో చాలా పడేదండి. చాలా ఉపయోగపడేదనమాట. చాలా మనము ఆలోచించినట్లయితే ఆశ్రయ దుర్గము అంటే ఏంటిది అసలు? ఆశ్రయము. ప్రియులారా, మనుషులమైన మనము మన ఎమోషన్స్‌ని అప్పుడు ముఖ్యంగా మన మనము ఎవరిని ఆశ్రయిస్తున్నాము అన్నది చాలా ఇంపార్టెంట్ అండి మన జీవితంలో. మనం ఎలాంటి వారి యొక్క ఆశ్రయాన్ని కోరుకుంటామండి? నార్మల్‌గా మనం ఎలాంటి వారి యొక్క ఆశ్రయాన్ని కోరుకుంటామో, మనల్ని అర్థం చేసుకునే వారిని, మన కష్టాలలో ఆదుకునే వారిని, మనకు సహాయంగా ఉండే వాళ్ళని, మనకి సపోర్ట్‌గా ఉండే వాళ్ళని, మనల్ని మోటివేట్ చేసే వాళ్ళని, మనల్ని ఎగతాళి చేయకుండా, మనల్ని కించపరచకుండా మనకంటూ ఒక రెస్పెక్ట్ ఇస్తూ, మనకంటూ ఒక విలువనిస్తూ, ఇదిగో మీరు నా వాళ్ళు, నువ్వు నా దానివి, నువ్వు నేను నువ్వంటే నీ నీ గురించి ఆలోచించే వారి గురించి మనం ఎప్పుడు కూడా అలాంటి వారి యొక్క ఆశ్రయాన్ని మనం కోరుకుంటూ ఉంటాం. అలాంటి వారిని మన జీవితంలో మనం కోరుకుంటూ ఉంటాం ప్రియులారా. అయితే అలాగా మనుషులలో మనకి ఈ చూసినట్లయితేనండి, అన్ని విషయాలలో మనకి ఏ మనిషి కూడా మనకి సపోర్టెడ్‌గా ఉండడు. ఎవ్వరు కూడా ఉండరండి. ఏ మనిషి కూడా ఎవరు కూడా మనకి అన్ని విషయాల్లో సపోర్ట్ ఇచ్చేవారుగా మనకెవ్వరు కూడా కనిపించరండి. కొన్ని సమయాల్లో మనల్ని అర్థం చేసుకుంటారు. కొన్ని సమయాల్లో వాళ్ళు అర్థం చేసుకోలేకపోతారు. కొన్ని కొన్ని హ్మ్. కొన్ని విషయాల్లో మనల్ని ఈ బాధ పెట్టేవారుగా ఉంటారు. కొన్ని విషయాల్లో సంతోషపెట్టేవారుగా ఉంటారు. కొన్ని విషయాల్లో సపోర్ట్ ఇచ్చేవారుగా ఉంటారు. కొన్ని విషయాల్లో సపోర్ట్ అసలు ఇవ్వని వారుగా ఉంటారు ప్రియులారా. ఈ విధంగా మనం ఆలోచించినట్లయితే మనకి ఎప్పుడు కూడా ఒక బ్యాక్ బోన్‌గా ఎప్పుడు కూడా మనల్ని సపోర్ట్ ఇస్తూ, మనల్ని నిలబెట్టేవారు ఎవరైనా ఉన్నారు అనంటే ప్రియులారా, అది మన కన్న తండ్రి అయిన దేవుడేనండి. దేవుడే మనల్ని అర్థం చేసుకోగలడు. దేవుడే నీ పరిస్థితులను అర్థం చేసుకోగలడు. దేవుడే నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉండి, నువ్వు ఎలా బ్రతుకుతున్నావు, ఎలాగ నడుస్తున్నావు, ఎందుకు నువ్వు ఈ విషయాన్ని చేశావు అని చెప్పి, దేవుడే నిన్ను ఆలోచించి తన దగ్గరికి చేర్చుకోగలిగిన గొప్పవాడు మన కన్న తండ్రి అయిన దేవుడండి. మన కన్న తండ్రి అయిన దేవుడు. కొన్ని, కొన్ని పరిస్థితులు గాని, కొన్ని పనులు గాని మన వల్లన అవుతాయి. కొన్ని మన వల్లన అవ్వవు. అలాంటి టైంలో మనుషులేమంటారు, "ఇదిగో నువ్వు ఇది చేయలేవు. నీ వల్ల ఏం కాదు. నువ్వు అసలు ప్రయోజనమే లేదు. నీకేది చేత కాదు" అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మరి మంచి చేసినప్పుడు అది గుర్తుకు రాదు వాళ్ళకి ఆ టైంలో. అంటే ప్రతి విషయంలో కూడా ఏ మనిషి మనకి ఒక మంచి సపోర్టివ్‌గా ఎప్పుడు ఉండరు ప్రియులారా. కానీ మన కన్న తండ్రి అనే దేవుడు మాత్రం మనల్ని ప్రతి విషయంలో కూడా త్రొట్రిల్లిపోతున్న మనల్ని, బలహీనులమైపోతున్న మనల్ని హ్మ్. మనల్ని మనం ఎందుకు ప్రయోజనకరమైన కాము అన్న పరిస్థితుల్లో నుంచి కూడా ఎలాంటి పరిస్థితిలో నుంచి కూడా మనల్ని తన మాటలతో లేవదీసి తన హక్కున చేర్చుకునేవాడు. తను ఎవరైనా ఉన్నారు అనంటే మన కన్న తండ్రి అయిన దేవుడు మాత్రమే ఉన్నారండి. దేవుని మాత్రమే ఉన్నారు. అటువంటి దేవుని యొక్క ఆశ్రయాన్ని మనం ఎప్పుడు కూడా కోరుకునేవారుగా ఉండాలి. అందుకనే ఆశ్రయ దుర్గము. దుర్గము అంటే గొప్పది. అంటే ఇంక దానికి మించేది లేదు. అది ఎవరైనా ఉన్నారు అనంటే ప్రియులారా, అది మన కన్న తండ్రి అయిన దేవుడేనండి. మన కన్న తండ్రి అయిన దేవుడే. అందుకనే ద్వితీయోపదేశ కాండము, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 4వ వచనము. ఆయన ఆశ్రయ దుర్గముగా నున్నాడు. ఆయన కార్యము సంపూర్ణము.
ఆయన ఆయన చర్యలన్నీయు న్యాయములు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన పరుడు యథార్థవంతుడు. చూసారా ప్రియులారా? దేవుని గురించి మాట్లాడుతూ ఇక్కడ ఏమంటున్నారండి ఇక్కడ ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు. ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడంటే, నేనున్నాను మీకెందుకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు నన్ను ఆశ్రయించినప్పుడు, మీరు నా దగ్గరికి వచ్చినప్పుడు, నేను మీకు దుర్గముగా ఉంటాను. మీరు దేనికి కూడా చింతపడాల్సిన అవసరం లేదు. ఇదిగో ఆ! ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. కార్యము సంపూర్ణము అంటున్నాడంటే చాలామంది మనకి ఉంటారు. నేను నీకు సపోర్ట్ ఇస్తాను. నేను నిన్ను ప్రతి విషయంలో కూడా నీకు తోడుగా ఉంటాను అని అంటారు. కానీ ఈ సపోర్ట్ ఇచ్చే టయానికి సగం సపోర్ట్ ఇచ్చి సగం మానేస్తారు. మనల్ని వదిలేసారు. ఇంక నీ పని నువ్వు చూసుకో ఇంక నా వల్ల కాదని వదిలేసేవాళ్ళు చాలామంది మనకి ఉంటారు. కానీ అలా కాదు. దేవుడు నీకు సపోర్ట్ ఇచ్చాడు అంటే, దేవునిని నువ్వు ఆశ్రయం పెట్టుకున్నావు అంటే, నీ కార్యం ఏదైనా గానీ, చివరి వరకు కూడా దేవుడు సంపూర్ణంగా నీతోనే ఉంటూ, దేవుడు నీ యొక్క కార్యాలను ముగిస్తాడు ప్రియులారా. నువ్వనుకున్న వాటిని దేవుడు నిన్ను విజయపదంగా ముందుకు నడిపిస్తాడు. నిన్నందులో జయించే వారిగా మనల్ని చేస్తాడు ప్రియులారా. అందుకనే దేవునిని మనం ఆశ్రయంగా పెట్టుకోవాలండి. దేవునినే మన కళ్ళ ఎదుట పెట్టుకోవాలి. ప్రభువా సహాయం చెయ్యని చెప్పి ఆయన అడుగుతున్నప్పుడు ప్రియులారా, సహాయం చేయకుండా ఎందుకుంటాడండి మన కన్న తండ్రి అయిన దేవుడు. సహాయం చేస్తాడు. తగిన సమయమందు ఏ టైంలో ఏం చేయాలో ఆయనకి బాగా తెలుసు కాబట్టి, ఇంక మనం దేవుని మీద వదిలేయడమేనండి ఏదైనా కూడా. దేవుని మీద తండ్రి ఇదిగో పలానా ఉంది తండ్రి అని మనము దేవుని ఎదుట అడుగుతున్నప్పుడు సహాయం చేయమని అవును. దేవుని దగ్గర అవును. ప్రాధాయపడుతున్నప్పుడు ప్రియులారా, దేవుడు నీకు ఖచ్చితంగా తగిన సమయమందు దేవుడు నీకు పరిపూర్ణంగా దేవుడు తన యొక్క సపోర్ట్‌ని, తన యొక్క ఆశ్రయంలోనికి వచ్చిన నీకు పరిపూర్ణమైన కార్యాలను దేవుడు మన మధ్య చేస్తాడండి. ఆయన చర్యలన్నీ న్యాయములు. దేవుడు ఏది చేసినా కూడా న్యాయంగా చేస్తాడు. నువ్వడిగిన దాంట్లో ఏదైనా కూడా దేవుడు న్యాయంగా చేసేవాడుగా మనకి ఉంటాడు ప్రియులారా. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఆయన నమ్ముకొనదగిన దేవుడు. ఎవరైనా నమ్ముకోవాలి దేవుణ్ణి అనంటే ఇదిగో మీరు ఈ దేవుడినే యెహోవా దేవుడినే మీరు నమ్ముకోవాలి. ఆయనే సమస్తాన్ని కలిగించినవాడు. ఆయనే నీ గురించి ఆలోచిస్తున్నవాడు. ఆయనే నీ గురించి విస్తారమైన తలంపులు కలిగినవాడు. నువ్వు ఏ లైన్‌లో వెళ్తున్నావో, ఏ బాటలో వెళుతున్నావో అన్ని మార్గాలను కూడా సరళం చేయవాడు ఆయనే. కాబట్టి ఆయన నీతిపరుడు, న్యాయవంతుడు, యథార్థవంతుడు కాబట్టి నువ్వు దేవునిని ఆశ్రయ దుర్గముగా మనము ఏర్పరచుకోవాలి ప్రియులారా. అలాగే సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనంలో కూడా మనం చూసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు. నీవు యెహోవా తప్ప వంటి మరి ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం ఏదియూ లేదు. అబ్బా! అదేనమ్మా? ఎంత గొప్ప మాటండి. అవునండి. ఎంత గొప్ప మాట రాయించాడు ప్రియులారా! ఈ మాట చదువుతున్నప్పుడు మనకి ధైర్యం రాట్లేదండి? ఈ మాట చదువుతున్నప్పుడు ప్రభువా నాకు నువ్వున్నావు చాలయ్యా అన్న ఆలోచన మనకొస్తుంది గదా! చూడండి. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. ఎవరు లేరయ్యా! ఈ ప్రపంచంలో మనం చూసినట్లయితే ఏ దేవుడు కూడా యెహోవా వంటి దేవుడు ఎవ్వరు కూడా లేరు అని చెప్తున్నాడు. పరిశుద్ధ దేవుడు. ఆయన క్యారెక్టర్ మీద ఎలాంటి మచ్చ లేదు. ఆయన బ్రతుకులో ఎలాంటి పాపము లేదు ప్రియులారా. ఆయన పంపించిన యేసుక్రీస్తు వారే తన కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మనలాగా మనిషి కుమారునిగా పుట్టి ఎటువంటి పాపం చేయకుండా ఆయన బ్రతికగలిగాడు ప్రియులారా. ఆయన పరిశుద్ధ దేవుడు. అటువంటి దేవుడు ఒక్కడునూ లేడు. నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. దేవుడు మనం నమ్ముకుంటున్న కన్నతల్లి అయిన దేవుడు తప్ప ఇంక ఏ దేవుడు లేడు ప్రియులారా. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదీయూ లేదు అంటున్నాడండి. కాబట్టి మన దేవుని ఎదుట ప్రియులారా మనము ఎంత బలవంతులుగా ఉండాలి అంటే విశ్వాసంలో చాలా బలవంతులుగా ఉండాలండి.
నిజంగానే ఈ మాట చదువుతున్నప్పుడు మన హృదయానికి ఒక ధైర్యము, ఒక ఆనందము, సంతోషము రావట్లేదా ప్రియులారా? తండ్రి నీవున్నావు తండ్రి నాకు నీవు తప్ప ఇంకెవరు కావాలి తండ్రి అన్న ఆలోచన మనలో వచ్చినట్లయితే ప్రియులారా, నిజంగానే దేవుడు మన విషయంలో తన యొక్క గొప్ప కార్యాలను దేవుడు మన విషయంలో చేస్తాడు. రక్షణాధారంగా దేవుడు మన విషయంలో ఉంటాడు ప్రియులారా. మనల్ని ప్రతి విషయంలో నుంచి కూడా మనల్ని రక్షిస్తాడు. అది ఎలాంటి విషయంలో నుంచైనా గాని. మన పరిస్థితుల నుంచైనా కానివ్వండి, మనము దేని విషయాల్లో బాధపడుతున్నామో, దేవుని విషయాలైతే మొరపెట్టుకుంటున్నామో ఆ విషయాల్లో కానివ్వండి, మన చావు విషయంలో కానివ్వండి, ఏ విషయంలో నుంచైనా గానీ నడిపించేవాడు, మనల్ని కాపాడేవాడు, మనల్ని విడుదల చేసేవాడు, మనకు తోడుగా ఉండేవాడు ఎవరైనా ఉన్నారు అనంటే ప్రియులారా ఆయనే దేవుడు. ఆయనే మన కన్న తండ్రి అనే దేవుడు మాత్రమే ఉన్నారు ప్రియులారా. కాబట్టి మన దేవుణ్ణి ఎప్పుడు వదులుకునేవారుగా మనం ఉండకూడదండి. దేనినైనా వదులుకునేవారుగా ఉండొచ్చు గానీ, మనము దేవుణ్ణి మాత్రము మనము విడిచిపెట్టేవారుగా ఉండకూడదు ప్రియులారా. మనం ఎంత ధన్యత ఉంటే, ఎంత అదృష్టవంతులం కాకపోతే ప్రియులారా, ఇటువంటి దేవుణ్ణి కొలిచేవారుగా మనం ఉంటున్నామండి. ఇటువంటి దేవుణ్ణి మనము ఆశ్రయించేవారుగా మనం ఉంటున్నాము ప్రియులారా. అదే వేరే రిలీజియన్‌లో మనం పుట్టినట్లయితే లేకపోతే వేరే వేరే ప్రాంతాల్లో ఈ లోకంలో వేరే రిలీజియన్స్‌లో వేరే దేవుళ్ళని కొలిచేవారుగా ఉన్నారు. అలాంటి వారుగా మనము పుట్టకుండా ప్రియులారా, మనం ఇలాగా క్రైస్తవ్యంలో పుట్టి మనము దేవుణ్ణి తెలుసుకొని, ఆ దేవుణ్ణి క్రైస్తవులందరూ కూడా దేవుని కోసం బ్రతికేవారుగా ఉన్నారంటే కాదు. క్రైస్తవులలో కూడా ఎవరైతే దేవుని ఆశ్రయించి ఆయన దగ్గరకు వచ్చి బాప్తిస్మం తీసుకొని ఆయన కోసం బ్రతుకుతున్నారో, అలాంటి వారికే దేవుడు పరలోకాన్ని ఇస్తానంటున్నాడు. కాబట్టి మనము ఈ విధంగా బ్రతకాలి అని చెప్పి ఇలాగా మనము ప్రతిరోజు కూడా ఆన్‌లైన్ క్లాసెస్, ఆన్‌లైన్ మీట్‌లో మనము ప్ర ఇలాగా కూడుకొని దేవుని ప్రార్థన చేసుకుంటూ, ఆయనను తలుచుకుంటూ, మన జీవితాలను మార్చుకుంటూ, ప్రేమ కలిగి, ఏకత్వం కలిగి, ఏక హృదయంతో, ఏక ఆత్మతో ఆహ్, ఏక ఏక మనసుతో అందరం కూడా కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నామంటే ప్రియులారా, దేవుడు మన విషయంలో ఎంత సంతోషం కలిగి ఉంటాడో మనము గుర్తుపెట్టుకోవాలండి. కాబట్టి ఈ భాగ్యాన్ని మనం ఎప్పుడు కూడా మనము వదులుకోకూడదు ప్రియులారా. దేవుడే మన ఆశ్రయ దుర్గంగా మనం బ్రతకాలి. దేవుడే మన రక్షణకర్తగా, మనకు రక్షణ ఆధారంగా మనము బ్రతికిన నాడు ప్రియులారా, మనము ఎలాంటి పరిస్థితినైనా కూడా జయించే వారంగా మనము నిలబడగలుగుతాము. ఏ ఏ ఎటువంటి పరిస్థితికి కూడా మనము కృంగిపోకుండా, ఎటువంటి పరిస్థితికి కూడా మనము మనోవేదన చెందకుండా ప్రియులారా, దేవునిలో ముందుకు వెళ్ళిపోతాము. కారణం నాకు నా దేవుడు ఉన్నాడు అని మనము నమ్ముతున్నాము కాబట్టి, విశ్వాసంలో బలంగా ఉంటున్నాము కాబట్టి. ఈ సమయంలో నేనొక సందర్భాన్ని మీకు చెప్పాలనుకుంటున్నానండి. మనందరికీ తెలుసు షద్రక్, మేషక్, అబేద్నెగో వీరి యొక్క సందర్భాన్ని మనం ఆలోచించినట్లయితే ప్రియులారా, దానియేలు గ్రంథము దానియేలు గ్రంథము 6 అధ్యాయం అండి. దానియేలు గ్రంథము హ్మ్. మూడో అధ్యాయం. దానియేలు గ్రంథము మూడో అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక సందర్భం అన్నది జరుగుతుందనమాట. ఇక్కడ ఏంటుంది? ఈ అధ్యాయంలో ఏం జరుగుతుంది అనంటే, రాజైన నెబుకద్నెజర్ ఒక బంగారు ప్రతిమ ఒకటి నిలబెడతారు. ఆయన నిలబెట్టినప్పుడు ఆయన ఏం చెప్తారు అనంటే, ఇంగో ఈ ఈ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, మంత్రులు, ఖజానాదారులు, ధర్మశాస్త్ర విధేయకులు, న్యాయాధిపతులు అందరూ కూడా మీరు ఏం చేయాలి అనంటే, ఇదిగో ఈ ఈ ఈ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ ప్రతిమకు మీరు నమస్కారము చేయాలి. ఈ ప్రతిమకి దగ్గరే మీరు అన్నీ కూడా మీరు ప్రార్థనలు చేయాలి. ఈ ప్రతిమ దగ్గర ఏం చేయాలి అంటే మీరు మ్రొక్కాలి అని చెప్పి ఒక రాజు ఆజ్ఞ జారీ చేస్తాడు ప్రియులారా. ఒకవేళ ఈ ఆజ్ఞని ఎవరైనా మీరినట్లయితే వారిని ఇదిగో తీవ్రమైన అగ్నిగుండంలో మేము పడవేస్తాము అని చెప్పి దే రాజు ఒక ఆజ్ఞ జారీ చేయడం అన్నది జరిగిందనమాట. అయితే ఏం జరుగుతుంది అనంటే వీరు అంటే బాకా, పిల్లన గ్రోవి, వీణే, సింఫోనియా, విపంచిక విధములైన వాయిద్యములు వాయించినప్పుడు ప్రియులారా, అందరూ కూడా ఏం చేయాలి అంటే ఆ ప్రతిమకు నమస్కరించాలనమాట. ఇది ఒక
ఇదొక సైన్ అన్నమాట. ఈ మ్యూజిక్ ఒక సైన్ అన్నమాట. ఎప్పుడైతే ఈ యొక్క శబ్దాలు అన్నవి వినబడతాయో, అందరూ కూడా ఆ ప్రతిమకు నమస్కరించి ప్రార్థనలు చేయాలి, మొరపెట్టాలి అని చెప్పి ఆ రాజు ఆజ్ఞ జారీ చేస్తాడు. అయితే అక్కడ రాజ్యంలో ఉన్న వారందరూ కూడా ప్రతిమకు నమస్కరిస్తారు. కానీ, ఈ షద్రక్, మేషక్, అబేద్నెగో మాత్రము వీరు ముగ్గురు మాత్రము షద్రకు, మేషకు, అబేద్నెగో మాత్రం వీరు ముగ్గురు మాత్రము ఆ యొక్క ప్రతిమకు నమస్కరించరు. ఈ విషయం తెలుసుకున్న కల్దీయులలో కొందరు ఏం చేస్తారంటే నెబుకద్నెజర్ దగ్గరికి వెళ్లి, ప్రభువా! మీరు ఆజ్ఞ జారీ చేశారు కదా! అందరూ కూడా ఇదిగో నమస్కరించాలి అని చెప్పి. కానీ ఎంత ధైర్యం ఉండకపోతే, ఎంత మీ ఆజ్ఞ పట్ల ఎంత వారికి నిర్లక్ష్యం కాకపోతే ఇదిగో ఈ షద్రకు, మేషకు, అబేద్నెగో అను వారు ఈ యూదులు వీరు నమస్కరించడం లేదు ప్రభువా! మరి మీరే చూసుకోండి. మీ ఆజ్ఞకు వారు లోబడడం లేదు అన్న వెంటనే రాజుకు తీవ్రమైన కోపం వచ్చిద్దనమాట. తీవ్రమైన కోపం వచ్చి అంతే కదండీ! రాజు మాట వినడం లేదు అనంటే, ఏంటి నేను చెప్పిన శాసనాన్ని వినకుండా నాకే ఎదురు తిరుగుతున్నాడా అన్న కోపం అన్నది రాజుకు వెంటనే వచ్చేస్తుంది. కాబట్టి వెంటనే రాజుకు కోపమొచ్చి ఏం చేస్తాడంటే, వాళ్ళ ముగ్గురిని పిలుచుకురండి అని చెప్పారు. పిలుచుకొచ్చినప్పుడు, ఏంటి మీరు ప్రతిమకు నమస్కారం చేయట్లేదంటే ఇది నిజమేనా? అని అడిగినప్పుడు ప్రియులారా ఆహ్, షద్రకు, మేషకు, అబేద్నెగో వారు ఏమంటారో మనం చూసినట్లయితే ఆహ్, 15వ వచనము దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 15వ వచనము. బాకాను పిల్లను గ్రోవి పెద్ద వీణెను, వీణె సింఫోనియాను, విపంచికను, సకల విధములగు వాయిద్యధ్వనులను మీరు విను సమయంలో సాగిలపడి, నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన ఎడల సరే, మీరు నమస్కరింపని ఎడల తక్షణమే మండుచున్న వేడిమి గల గుండములో మీరు వేయబడుదురు. నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడనున్నాడు అని అంటున్నాడు ప్రియులారా. ఇక్కడ నెబుకద్నెజర్ చూసారా తనను తాను ఎంతగా ఇదిగా నా చేతుల్లో నుంచి మీరు ఇంపాసిబుల్. మీరు బ్రతకడం అన్నది ఇంపాసిబుల్. ఇదిగో మీరు నమస్కరిస్తారా సరే, లేపోతే ఇదిగో తక్షణమే మిమ్మల్ని ఈ వేడిమి గల అగ్నిగుండంలో నేను వేయిస్తాను. మిమ్మల్ని నడి న ద దే మిమ్మల్ని నా చేతిలో నుండి విడిపించగల దేవుడే లేడు అని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయితే అప్పుడు వెంటనే షద్రకు, మేషాకు, అబేద్నెగో భయపడిపోయి అమ్మో! మన దేవుడు మనల్ని కాపాడతాడో లేదో, మనం ఆశ్రయదుర్గంగా పెట్టుకున్న దేవుడు మనల్ని రక్షిస్తాడో లేదో, ఎందుకులే ఈ అగ్నిగుండంలో కాలిపోవడం అని వారు అనుకోలేదండి. వారి యొక్క విశ్వాసంలో దేవుణ్ణి ఆశ్రయించే విశ్వాసంలో వారు ఎంత బలంగా నిలబడ్డారంటే ప్రియులారా, షద్రకు, మేషాకు, అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి. నెబుకద్నెజరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదా? అయ్యో! దీని గురించి నీ గురి మేము చెప్పాల్సిన అసలు నీవు అడిగిన ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేయాల్సిన అవసరమే మాకు లేదు. మాకు చింతే లేదు అంటున్నాడు ప్రియులారా. మాకు చింతే లేదు. ఇప్పుడు నీకు వెంటనే భయపడిపోయి నీకు మా దేవుడు చాలా గొప్పవాడు. ఆయన ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేయగలిగినవాడు. ఇదిగో మమ్మల్ని రక్షించేవాడు అని చెప్పి నీకు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. మా దేవుడు ఎంత సమర్థుడో మాకు తెలుసు. మా దేవుడు ఎంత గొప్పవాడో మాకు తెలుసు. అని అన్న ఆలోచనతో, అన్న భావనతో వారు చెప్తున్నారు చూడండి. ఒక రాజుతో మాట్లాడుతున్నారు. ఇదిగో మీకు ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. నీకు చెప్పాల్సిన చింత మాకు లేదు. భయం మాకు లేదు. చింత, విచారణ మాకు లేదు. అంటే వాళ్ళు ఎంత స్ట్రాంగ్‌గా ఉన్నారో చూడండి దేవుని ఆశ్రయించే విషయంలో. అలాగే మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిలో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మా దేవుడు ఎంత గొప్పవాడు అంటే, ఈ అగ్నిలో నుండి మేము మండుచున్న అగ్నిలో నుండి కూడా మమ్మల్ని రక్షించేటంత గొప్పవాడాయన. అంత శక్తిమంతుడాయన. అగ్నిని పుట్టించిందే ఆయన. ఆ! ఆహ్, సమర్థుడు నా చేతిలో నుండి ఇక్కడ మనం చూసినట్లయితే రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మును రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు, నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. నీకు తెలుసా? నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటిదో తెలుసా? ఇదిగో మా దేవుడు చాలా గొప్పవాడు. ఆయన రక్షించగలిగిన సమర్థుడు. నీ వశంలో మమ్మల్ని పడవేయడాయన. ఒకవేళ ఆయన రక్షించకపోయినా పర్వాలేదు. ఒకవేళ మేము ఆ అగ్నిలో కాలి బూడిదైపోయినా పర్వాలేదు కానీ, మేము మాత్రము మా దేవునికి వ్యతిరేకంగా ఇదిగో నీ ప్రతిమలకు గాని, నీ యొక్క విగ్రహాలకు గాని మేము
పూజింపము. మేము నమస్కరింపము. అది నువ్వు తెలుసుకో నువ్వు ముందు. ఒక రాజుతో ఎలా మాట్లాడుతున్నారో చూడండి. "నువ్వు ముందు తెలుసుకోవయ్యా! నువ్వు ముందు తెలుసుకో. నువ్వు మా గురించి, మా దేవుని గురించి నువ్వు తెలుసుకోవాలి కదా! ఇదిగో నువ్వు తెలుసుకో. నువ్వు పెట్టినా, పెట్టకపోయినా మేము మాత్రం నీ దానికి పూజించము. ఎందుకు? దేవుడు చెప్పిన మొదటి ఆజ్ఞ ఏంటిది? ఇదిగో నేను తప్ప వేరొక దేవుడు మీకురు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, కింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ యందే గాని మీరు దేని రూపమును కూడా మీరు పూజించకూడదు. దానికి సాగిలపడకూడదు అని చెప్పి దేవుడు చెప్పేసాడు ప్రియులారా. అంటే దేవుడు అంత పర్టిక్యులర్‌గా చూస్తాడండి. మనము దేవునికి కాకుండా నువ్వు వేరే దాన్ని ఏదైనా గాని నువ్వు అతిశయిస్తున్నావు అంటే, ఎక్కువగా ప్రేమిస్తున్నావు అంటే దేవుడు దాన్ని సహించడు. కారణం దేవుడు నిన్ను అంతలాగా ప్రేమిస్తున్నాడు కాబట్టి. అదేంటండి దేవుడు ఈ ఈ విధంగా ఉంటాడా? ఈ విధంగా ఆలోచిస్తాడా అనుకుంటే పొరపాటు ప్రియులారా. దేవుడు ప్రతి క్షణం నీ గురించి ఆలోచిస్తున్నాడు. ప్రతి సెకండ్ కూడా నీ గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి, నువ్వు కూడా తనకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అని అనుకోవడం అందులో తప్పేమీ లేదండి. అందులో తప్పేమన్నా ఉందా? లేదు. ఎందుకంటే నీ గురించి 24 గంటలుంటే, ఆ 24 గంటలు ప్రతిరోజు కూడా ఆలోచించేది దేవుడే. అటువంటి దేవునికి మనము ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వకుండా ఇంక దేనికో మనం ఇస్తే ఇంక మనం ఎందుకు ప్రియులారా? మనకసలు కృతజ్ఞత ఉన్నట్టా? మామూలుగా మన ఫ్యామిలీస్‌లో జనరల్‌గా లోకపరంగా మనం చూసినట్లయితే అందరికంటే ఫస్ట్ ప్రియారిటీ ఎవరికిస్తారు అనండి? తల్లికిస్తారు. ఎవరికిచ్చినా గాని ముందు మన తల్లిదండ్రులకి మనము ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వాలి అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళే మనల్ని కన్నారు. వాళ్ళే మనకన్నీ చూసుకున్నారు. ప్రతి విషయంలో కూడా మనకు తోడుగా ఉండి ఎలాంటి వారమైనా కూడా మనల్ని యాక్సెప్ట్ చేసి మనకి బ్రతుకునిచ్చారు అని చెప్పి మాట్లాడతారు. కానీ కన్న తల్లిదండ్రుల కంటే మించిన ప్రేమ కలిగిన వాడు మన కన్న తండ్రి అయిన దేవుడు. మరి అటువంటప్పుడు మనం ఫస్ట్ ప్రయారిటీ ఎవరికివ్వాలి? దేవునికే ఇవ్వాలి ప్రియులారా. అందుకనే ఇదిగో నా 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 నన్ను తప్ప ఇదిగో మీరు దేనికి కూడా మీరు సాగిలపడకూడదని ఫస్ట్ ఆజ్ఞగా ఆయన పెట్టాడు ప్రియులారా. కారణం అందులో మనకు ఆయన ప్రేమ మనకి కనబడుతుంది. కాబట్టి ఇక్కడ షద్రక్, మేషక్, అబేద్నెగో ఏం చేశారు అనంటే, ఇదిగో నువ్వు మా దేవుడు మమ్మల్ని రక్షించినా, రక్షించకపోయినా పర్వాలేదు గానీ నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, మేము మాత్రం నీ వాటికి పూజించము, నమస్కారము చేయమని చెప్పారు. ఈ మాట చెప్పిన వెంటనే ఇంగ రాజుకి కోపం మరింత ఎక్కువైపోతుంది. మరింత ఎక్కువైపోతుంది. వెంటనే ఏం చేశాడు? ఉన్న అగ్నిగుండం మామూలుగానే అగ్నిగుండం చాలా వేడిమిగా ఉంటుంది. దాన్ని ఏడంతలు ఎక్కువగా ఆ ఏడంతలు ఎక్కువ వేడిగా చేశాడంటండి. ఎక్కువ అయ్యేటట్టుగా చేశారు. చేసినప్పుడు ఇదిగో మీరు వెంటనే ఈ షద్రకు, మేషకు, అబేద్నెగోను అగ్నిగుండంలో పడవేయండి అన్నప్పుడు, వారు పడవేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ వేడిమికి తట్టుకోలేక వాళ్ళు కాలి చనిపోయారు. ఎంత ఆశ్చర్యమో చూడండి. అంత వేడిగా ఉందనమాట. కనీసం పడవేయడానికి కూడా వెళ్లి పడవేస్తారు గదా! అలా పడవేసేటప్పుడు ఆ వేడిమి ఆ యొక్క మంట ఏదైతే ఉందో అది వాళ్ళ మీదకు వచ్చి పడవేసే వారి మీదకు వచ్చి వారు కాలి చనిపోయారు ప్రియులారా. కానీ, కానీ ఎవరైతే షద్రకు, మేషకు, అబేద్నెగో వారు అగ్నిగుండంలో పడవేశారో ప్రియులారా, వారి యొక్క పరిస్థితి ఎలా ఉందంటేనండి మనం చూసినట్లయితే 21 వచనము. ఆహ్, వారు వారి అంగీలను, నిలువటంగీలను, పై వస్త్రములను, తగిన వస్త్రములను తీయకయే ఉన్న పాటున ముగ్గురిని వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము నడుమ పడవేసిరి. రాజాజ్ఞ తీవ్రమైనందునను, గుండము మిక్కిలి వేడిమి గలదైనందునను షద్రకు, మేషకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుషులు అగ్ని జ్వాలల చేత కాల్చబడి చనిపోయిరి. షద్రకు, మేషకు, అబేద్నెగో అను ఆ ముగ్గురు మనుషులు బంధింపబడిన వారై వేడిమి కలిగి మండుచున్న ఆ గుండంలో పడగా, రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసితిమి కదా అని తన మంత్రులనడిగెను. వారు, రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చిరి. అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలుగలేదు. నాలుగవ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను. అబ్బా! ఎంత గొప్ప ఆశ్చర్యకరమండి. ఎంత దేవుడిని మనము ఆశ్రయిస్తే, దేవుడిని మనం ఆశ్రయ దుర్గంగా పెట్టుకుంటే ప్రియులారా, ఏది మనల్ని ఏమి చేయలేదు ప్రియులారా. కష్టాలు వచ్చినా, బాధలొచ్చినా, ఇదిగో ఇలాంటి పరిస్థితి వచ్చినా కూడా, చావే మనకెదురైనా కూడా ప్రియులారా ఏది కూడా మనల్ని ఏది చేయలేదండి.
రాజు తక్షణమే తీవ్రంగా చూసి టక్కుమని లేచాడు. ఏంటిది? ఏంటి ఆశ్చర్యకరం? వారిని బంధించి వేశారంట. అంటే చేతులు, కాళ్ళు కట్టేసి వేయించొచ్చు. బంధించి వేశారు. ఇలాగా కట్టేసి వాళ్ళని పడేశారు అందులోకి. కానీ ఏమంటున్నాడు, ఇదిగో బంధకములో లేక నలుగురు తిరగడం నేను చూస్తున్నాను. ఏంటి ఆశ్చర్యం! నాలుగో వాని రూపము దేవతల రూపము వలె ఉన్నదేంటి అని ఆశ్చర్యపోయాడు ప్రియులారా. అందుకనే వారి ముగ్గురిని బయటికి తీసుకొని రమ్మని చెప్తాడు. వాళ్ళు ముగ్గురు బయటికి వస్తారు ప్రియులారా. వచ్చిన తర్వాత రాజు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇక్కడ మనం చూసినట్లయితే అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరికి వచ్చి, షద్రకు, మేషాకు, అబేద్నెగో అను వారులారా, మహోన్నతులగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలువగా, షద్రకు, మేషకు, అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడివచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములకు అగ్ని ఏ హానియు చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగులకుండుటయు చూసిరి. అంటే వారు అగ్నిలో ఉన్నప్పుడు ఆ వాసన గాని, వాళ్ళ తల వెంట్రుకలు కాలిపోవడం గాని, బట్టలు కాలిపోవడం గాని ఏమీ చేయలేదు. ఏమీ జరగలేదు ప్రియులారా. అప్పుడు నెబుకద్నెజరు ఒక మాట అంటున్నాడండి. 28వ వచనము. నెబుకద్నెజరు షద్రకు, మేషకు, అబేద్నెగో అను వీరు దేవుడు పూజర్హుడు. ఆయన తన దూతనంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను. ఎంత గొప్ప మాటండి. ఎంత గొప్పగా ఒక అన్యుడు దేవుని నమ్ముకొనని వాడు వీరు వీరి యొక్క విశ్వాసంలో బలంగా ఉండడం చూసి వ ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ వీళ్ళ దేవుడే పూజార్హుడు, పూజనీయుడు, సేవింపబడాలి అంటే, స్తుతించాలి అంటే, సన్నుతించాలి అంటే ఎవరో తెలుసా? యెహోవా దేవుడే పూజార్హుడు అని చెప్తున్నాడు. తన్ను ఆశ్రయించిన వారిని తన దూతనంపి ఆయన రక్షించును. ఎవరైతే దేవుణ్ణి ఈ విధంగా ఆశ్రయిస్తారో ప్రియులారా, దేవుడు వారిని ఖచ్చితంగా వారిని రక్షిస్తాడు. సో, అంతా ఎక్కడ ఉంటుంది అంటే, మనము దేవునిని నమ్మే విషయమే అంతా ఉంటుందండి. మనము దేవుణ్ణి నమ్మే విషయం క్షమించండి. అంతా ఎక్కడ ఉంటుందంటేనండి, మనము దేవునిని నమ్మే విషయంలోనే ఉంటుంది ప్రియులారా. మనము దేవుణ్ణి నమ్మే విషయంలో దేవుణ్ణి ఎంత బలంగా మనము నమ్ముతామో, ఆ బలంగా మనము అంతగా దేవుడు మనల్ని రక్షిస్తాడు ప్రియులారా. ఇక్కడ షద్రక్, మేషక్, అబేద్నెగో వారి నమ్మకం ద్వారా దేవునికి మహిమను తీసుకొని వచ్చారు. ఒక రాజు వంటి వాడు, ఇదిగో మీ దేవుడే నిజమైన దేవుడు, ఆయనే పూజార్హుడు, ఆయనని ఎవరు ఆశ్రయిస్తారో వారిని రక్షిస్తాడు అని చెప్పగలిగాడు ప్రియులారా. వారు తమ దేవుని కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉన్నందున తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాస్త్రము నియమించుచున్నాను. ఏదనగా ఈ విధంగా రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. ఇదిగో ఈయన తప్ప మరి ఒక దేవుడు ఎవరు కూడా లేడు అని చెప్పి ఇలాగ మాట్లాడుతున్నారు. కాబట్టి మన విశ్వాసంలో మనము బలంగా ఉండాలి. మన నమ్మకంలో మనము బలంగా ఉండాలి. ఆ దేవుడే చూసుకుంటాడులే అని చెప్పి మనం ఎప్పుడైతే మన బ్రతుకులో మనము ముందుకు వెళ్తామో ప్రియులారా, ఖచ్చితంగా దేవుడు తన్ను ఆశ్రయించు వారిని దేవుడు ఏదో ఒక విధంగా రక్షించుకుంటాడండి. ఏదో ఒక విధంగా రక్షించుకుంటాడు. కాబట్టి మనము ధైర్యంగా ఉందాము. మనోవేదన మనకు వద్దు. మనోచింత మనకు వద్దు. ఎందుకంటే ప్రియులారా, ఈ మనోవేదన వలన ముఖ్యంగా ఈ మధ్య అందరూ కూడా వస్తుంది ఏంటంటే స్ట్రెస్ ఎక్కువైపోతుంది అందరికీ. ఫిజికల్ హెల్త్ పాడైపోతుంది. అలాగే మెంటల్లీ కూడా చాలా అందరూ కూడా స్ట్రగుల్స్ ఫీల్ అవుతున్నారు. అందుకని ఇప్పుడు సైకాలజీ మీద ఎన్నో అన్నీ చెప్తున్నారు మనకి ఎక్కువగా. అదేంటి ఆరోగ్యంలో కూడా మీరు మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి. దేనికి కూడా ఇదవ్వకూడదు. అంటే చిన్న చిన్న విషయాలకే మనస్తాపం చెందిపోయి, చిన్న చిన్న విషయాలకే బాధపడిపోయి ప్రియులారా, తప్పుడు నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. కాబట్టి
దేవుడంటున్నాడు, "నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా నేను రక్షిస్తాను." కాబట్టి నువ్వు చిన్న చిన్న విషయాలకి, నీ జీవితంలో వచ్చే శ్రమలకి, ఇబ్బందులకి నువ్వు దేనికి కూడా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేను నీకు తోడుగా ఉంటాను అని దేవుడంతటి వాడే మనకు భరోసా ఇస్తున్నప్పుడు ప్రియులారా, మనుషులు ఏం చేయగలరండి? మనుషులు ఏం చేయగలరండి? అందుకని నహూము గ్రంథములో ఒక మాట అంటాడు దేవుడు. నహూము గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనము. నహూము గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనము. దయచేసి ఎవరైనా చదవండి. యెహోవా 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 ఉత్తముడు, శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము. తన యందు నమ్మకయించు వారిని ఆయన ఎరుగును. చూసారా? దేవుడు ఉత్తముడండి. ఆయన గొప్పవాడు. ఆయన మేలు చేయువాడు, ప్రయోజనకరమైన వాడు ప్రియులారా. ఆయన శ్రమదనమందు ఆయన ఆశ్రయదుర్గము. శ్రమలలో, ఇబ్బందులలో, మానసికమైన వేదనలలో, నీకొచ్చిన ప్రతి ఒక్క హింసలో కూడా దేవుడే ఆశ్రయదుర్గంగా ఉంటానంటున్నాడు. తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును. నువ్వు దేవుడికి తెలుసు. నువ్వు ఎలాంటి వేదన పొందుతున్నావో దేవునికి తెలుసు. కాబట్టి నిన్ను దేవుడు ఖచ్చితంగా దానిలో నుండి నిన్ను రక్షిస్తాడు. నీ ప్రాబ్లమ్స్ నీకు సాల్వ్ చేస్తాడు. ప్రియులారా, చాలామంది ఏమనుకుంటారంటే, నేను ఇంతగా శ్రమలలో ఇబ్బందులు పడుతున్నాను. ఇన్ని సమస్యలు నా చుట్టూ ముట్టుతున్నాయి. నన్ను అందరూ కూడా బాధ పెడుతున్నారు. దేవుడు ఈ విధంగా చూస్తూనే ఉన్నాడేంటి అని చాలామంది అనుకుంటూ ఉంటారు ప్రియులారా. మనము ఒకసారి మనం ఆలోచిద్దామండి. మన ఇంట్లో మనము బాధపడుతున్నామనుకోండి. మన ఇంట్లో మనము బాధపడుతున్నప్పుడు మన కన్న తల్లిదండ్రులు చూస్తూ ఉండగలరండి? ఉండలేరు ప్రియులారా. మనము బాధపడుతున్నప్పుడు మన ఈ లోకంలో కన్న తల్లిదండ్రుల ప్రేమ కంటే మించిన ప్రేమ ఏదీ లేదండి లోకంలో. మామూలుగా మనం ఫిజికల్‌గా మనకున్న కుటుంబంలోని భర్త కన్నా, భార్య కన్నా, పిల్లల కన్నా ఫస్ట్ ప్రేమ ఏంటిది? ఎవరిది? అంటే అన్‌కండీషనల్ లవ్ ఎవరిదంటే తల్లిదండ్రులదేనండి. వాళ్ళు మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు. నువ్వు నువ్విప్పుడు బావున్నావు. తర్వాత నీ హెల్త్ పాడైపోయినప్పుడు వెంటనే వచ్చేదెవరు? మన కన్నతల్లి. మన తల్లే మన దగ్గరకొస్తుంది చూసుకోడానికి. నీకు బాధ కలుగుతున్నప్పుడు నువ్వు నీ తల్లిదండ్రులకే నువ్వు చెప్పుకోగలుగుతావు. నీ భర్తని నీ ఎంత ప్రేమించినా గానీ, ఏదైనా గానీ తల్లిదండ్రుల లవ్ మాత్రం అన్‌కండీషనల్ లవ్ అన్నమాట. కాబట్టి మనము బాధపడుతున్నప్పుడు ప్రియులారా, మన తల్లిదండ్రులు చూస్తూ ఉండలేరండి. వాళ్ళు కూడా మనతో బాధపడతారు. వాళ్ళు కూడా మనతో బాధపడుతూ నీ యొక్క బాధ నుంచి ఎలాగా నీ ప్రాబ్లమ్‌ని ఎలా సాల్వ్ చేయాలి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు ప్రియులారా. అంటే మనకి శరీరాన్ని ఇచ్చిన మన కన్న తల్లిదండ్రులే ఈ విధంగా ఆలోచిస్తున్నప్పుడు, నువ్వు ఎంతగా వాళ్ళు సగం కొంచెమే అర్థం చేసుకోగలరేమో నీ మనసులో ఉన్న పెయిన్‌ని. కానీ మన కన్న తండ్రి అయిన దేవుడు నీ మనసునంతటిని కూడా ఆయన అర్థం చేసుకోగలడు. నువ్వు ఏడుస్తున్నప్పుడు నీ పక్కనే ఉండి ఆయన నీతో కూడా బాధపడతాడు ప్రియులారా. నువ్వు పరలోకంలో ఉండి ఆయన నన్ను చూస్తూ ఉంటున్నాడేమో అని అనుకోవచ్చు. అని అనుకోవద్దు ప్రియులారా. మనము ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నామో, ఎలాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తున్నామో, వాటన్నిటి విషయంలో నువ్వు బాధపడుతున్నప్పుడు ఆయన కూడా నీతో ఉండి ఆయన బాధపడతాడు. ఆయన చూస్తూ ఉండలేడండి. నీ కన్న తల్లిదండ్రులే బాధపడుతున్నప్పుడు మన కన్న తండ్రి అనే దేవుడు మనం బాధపడుతున్నంటే, మనం కన్నీరు కారుస్తున్నంటే ఆయన అలా చూస్తూ ఉంటాడని మనం ఎలా అనుకుంటాము? ఆయన కూడా మనతో పాటు బాధపడతాడు. ఆయన మనతో పాటు కన్నీరు కారుస్తాడు. కానీ నీ విశ్వాసంలో నువ్వు ఆశ్రయదుర్గంగా ఆయన పెట్టుకుంటావు కదా! అందుకని తగిన సమయమందు నీ యొక్క బాధలను తీర్చడానికి తగిన సమయమందు నిన్ను నిన్ను ఆ బాధ నుండి బయటికి నడిపించడానికి ప్రియులారా దేవుడు ఒక ప్లాన్‌ని ప్రిపేర్ చేస్తాడు. అప్పటి వరకు మనం ఏం చేయాలి? ఓర్పుగా దేవుని వైపే మనము చూస్తూ ఉండాలండి. ఎందుకు ఇలాగా అనంటే ప్రియులారా, ఏ మనిషికైనా గాని అడగకుండా ఏది చేసినా కూడా దాన్ని ఎలా తీసుకుంటాడు అంటే గ్రాంటెడ్‌గా తీసుకుంటారండి. గ్రాంటెడ్. అంటే మనం అడగకుండానే మనం అన్ని మేలులను చేసేస్తున్నామనుకోండి, మనిషికి ఎలా ఉంటుంది అంటే, అడగాల్సిన అవసరం లేదులే.
తనే చేసేస్తుంది. తనే అన్నీ చేసేస్తది. అంటే ఇంక మన గురించి ఆలోచించరు. మన ప్రేమను కూడా వాళ్ళు అర్థం చేసుకోరు ప్రియులారా. మనకన్నీ సిద్ధపడిపోతాయిలే, వాళ్ళు జేస్తారులే అంటే మన మీద గ్రాంటెడ్‌గా జేస్తున్న అంటే అడగకుండానే చేస్తే మనిషి యొక్క నైజం ఏంటిదంటే దాన్ని గ్రాంటెడ్‌గా తీసుకుంటాడు. అలాగే వాళ్ళని చులకనగా కూడా చూస్తాడు ప్రియులారా. వాళ్ళే జేస్తారులే, వాళ్ళే ఉంటారులే అని. ఇది 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 నిజం. ఇది కామన్. ఇది నిజం ప్రియులారా. మనకడగకుండగానే అన్నీ జేస్తున్నప్పుడు ప్రియులారా, వాళ్ళు చాలా గ్రాంటెడ్‌గా, చాలా సింపుల్‌గా తీసుకుంటారు. కానీ మనకు కావాల్సింది మనము అడిగి, అడిగి పొందుకుంటాం జూసారా? అది మాత్రం మనిషి చాలా గుర్తుపెట్టుకుంటాడండి. పలానా టైంలో నేను త తన్ని చాలా అడిగాను. అడిగినప్పుడు ఇదిగో నాకు చిన్న హెల్ప్ అయినా గానీ, మనము అడిగి, అడిగి పొందుకున్నది మనకి చాలా గుర్తుంటుంది. అలాగే ఎవరైతే మనం చేస్తారో వాళ్ళ మీదే మనకి ఎప్పుడు గూడా ఒక మంచి ఒపీనియన్ ఉంటుంది. కానీ ఏమి అడగకుండా చేసేవారి మీద అంతగా మనిషి తన యొక్క ఫోకస్‌ని పెట్టడండి. ఎందుకంటే తన అవసరం తీరిపోతుంది గాబట్టి. అందుకనే దేవుడు కూడా నిన్ను ఎందుకు అడగకుండగానే దేవుడు నీకన్నీ ఇచ్చేస్తాడు. కానీ కొన్ని కొన్ని సమయాలలో నువ్వు అడగాలి. నువ్వు అడుగు. నువ్వు ఈ విశ్వాసంతో నువ్వు అడిగితే నువ్వు పొందుకుంటావు అని చెప్పి చాలా రిఫరెన్సెస్ కూడా మనకున్నాయి. ఎందుకు అలాగా అనంటే ప్రియులారా, నువ్వు అడిగినప్పుడు నీకు దేవుడు ఇస్తాడు కదా! అది నీకు చాలా గుర్తుంటుంది. అది నువ్వు చాలా దేవుని పట్ల ఒక మంచి కృతజ్ఞత భావన నీకు ఏర్పడుతుంది. దేవుని విషయంలో నీకు ప్రేమ అభివృద్ధి చెందుతుంది. దాన్ని నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటావు ప్రియులారా. అందుకనే దేవుడు సమయానుకూలంగా ఏ సమయంలో ఏం చేయాలో అన్నది దేవునికి తెలుసు కాబట్టి ప్రియులారా, దేవుడు మన విషయంలో చూస్తూనే ఉండిపోతాడు. శ్రమల టైంలో అని అనుకోకండి ప్రియులారా. ఆయన కూడా మనతో పాటు బాధపడతాడు. ఆయన కూడా మనతో పాటు కన్నీరు కారుస్తాడు. కానీ నువ్వు అలాగే దేవుని మీదే నమ్ముకొని, అలాగే దేవుని మీద స్టాండ్ అయ్యి ఉంటే నిలకడగా ఖచ్చితంగా దేవుడు నీ శ్రమలో నుండి దేవుడు నిన్ను రక్షిస్తాడు ప్రియులారా. అంత గొప్పవాడు మన కన్న తండ్రి అయిన దేవుడు. అంత గొప్పవాడు మనం నమ్ముకున్న ఆశ్రయ దుర్గము ప్రియులారా. మనం ఎలాంటి వారమైనా కూడా దేవుడు మనల్ని యాక్సెప్ట్ చేస్తాడండి. ఇందాకడ మనం చదువుకున్నాము. యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం ఇక్కడ చూసాము ప్రియులారా. ఇక్కడ స్త్రీ వ్యభిచారం చేస్తుండగా ఒక స్త్రీని పట్టుకొని వస్తారు. యోహాను సువార్త 8వ అధ్యాయం మొదటి వచనం నుండి. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోకి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి వ్యభిచారమందు ఆమె పట్టబడింది. అంటే ఆమె వ్యభిచారం చేస్తుండగా ఒక స్త్రీని పట్టుకొని తీసుకొని వచ్చారు. ప్రియులారా ఇక్కడ ఏంటిది అంటే అక్కడ పురుషుడినొదిలేశారు. వ్యభిచారం చేసే పురుషుడినొదిలేశారు. కానీ వ్యభిచారం చేసే స్త్రీని మాత్రం పట్టుకొని ఒక్కళ్ళనే తీసుకొని వచ్చారనమాట. అయితే బోధకుడు ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టుబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా! అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిన. ఇక్కడ యేసుక్రీస్తు వారిని శోధించడానికి యేసుక్రీస్తు వారిని యేసుక్రీస్తు వారిని ఎలాగైనా గాని తప్పు పట్టాలి అన్న ఉద్దేశ్యంతో వీళ్ళు ఈ విధంగా చేయడం అనేది జరిగిందనమాట. మరి నువ్వేం జెప్తావు? మరి మోషే ఏమో రాళ్ళతో కొట్టమన్నారు. మరి నువ్వేం జేస్తావు అని అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఒకే ఒక్క మాట అన్నారండి. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో రాయుచుండెను. వారు ఆయనను పట్టువదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద రాయుచుండెను. వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు, చిన్నోడు నుంచి పెద్దోడు వరకు అందరూ కూడా రాళ్ళు వేయకుండగానే ఒకని వెంట ఒకడు వెళ్ళిపోయిరి. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్య నిలవబడి ఉండెను. అయితే ఇదిగో మీలో ఎవరు పాపం చేయలేదో ముందు వాళ్ళేయండయ్యా రాయి అనంటే ఎవ్వరు కూడా వేయకుండా వెళ్ళిపోయారు. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ కూడా వెళ్ళిపోయారు ప్రియులారా. ఒక్క మాటతో యేసుక్రీస్తు వారు సమాధానం చెప్పేసారిక్కడ. అయితే యేసు తల ఎత్తి చూచి, అమ్మా! వారెక్కడ ఉన్నారు? ఎవరు నిన్ను శిక్ష విధింపలేదా? అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేనును నీకు శిక్ష విధింపను. నీవు వెళ్లి ఇక పాపము చేయకుమని ఆమెతో
చెప్పాను. చూసారా ప్రియులారా? ఇక్కడ యేసుక్రీస్తు వారు పాపం చేయనివాడుగా యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఆయన వెయ్యొచ్చు రాయి. కానీ యేసుక్రీస్తు వారు కూడా ఇక్కడ ఆమెను క్షమించి, "అమ్మా ఇదిగో వద్దు, ఇది మంచిది కాదు. ఇది తప్పు. దేవుని పరంగా ఇది తప్పు కాబట్టి నువ్వు ఇంకెప్పుడు కూడా" వాళ్ళు శిక్ష విధింపలేదు. నేను శిక్ష విధించేవాడను గానీ, శిక్ష విధింపగలను గానీ, నేను నిన్ను శిక్షించను. కాబట్టి ఇక నుంచి నువ్వు మానుకో. ఎటువంటి పాపము కూడా నువ్వు చెయ్యకు అని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు వారు తన దగ్గరికి వచ్చి నిలబడిన ఆమెను దేవుడు యేసుక్రీస్తు వారు క్షమించిన వాడుగా, పాపం చేయొద్దు అని చెప్పిన వాడుగా మనకి అర్థమవుతుంది ప్రియులారా. కాబట్టి దేవుణ్ణి ఆశ్రయించిన వారు, మనం ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తామో ముందుగా దేవుడు మనల్ని చేసేది ఏంటిదంటే మన పాప ప్రక్షాళన. మన పాపాలను ప్రక్షాళన చేయడానికి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి మన కొరకు ఆయనను బలి అర్పించాడు ప్రియులారా. సిలువలో ఆయన రక్తాన్ని కార్చడం వలనే ఆ రక్తంలో మన పాపాలను మనం కడుక్కొని పరిశుద్ధులుగా, పవిత్రులుగా మనం ఈ లోకంలో బ్రతకాలన్నది ఆయన కోరిక ప్రియులారా. కాబట్టి ఆ విధంగా మనము బ్రతుకుదాము. ఆ విధంగా మనము బ్రతికితే ప్రియులారా, దేవుడు మనకెప్పుడు కూడా తోడుగా ఉంటాడండి. దేవుడు మనకెప్పుడు కూడా ఆశ్రయ దుర్గంగా ఉంటాడు ప్రియులారా. అటువంటి ఆశ్రయ దుర్గాన్ని మనము వదులుకోకూడదండి. మనము విడిచిపెట్టని వారంగా మనము బ్రతికిన నాడు ప్రియులారా, నిజంగానే మన జీవితం అన్నది గొప్పదిగా ఉంటుంది అండి. నిజంగానే మన జీవితంలో మనము అనేక అద్భుత కార్యాలను మనం చూడగలము. కాబట్టి దేనికైనా గాని ఓర్మితో మనము సహించాలి. ఓపికతో మనము నిలబడాలి. ఓపికతో ఒక స్టాండర్డ్‌గా ఒక నిశ్చయత కలిగి, దృఢ నిశ్చయంతో మనం ఎప్పుడైతే దేవునిలో బ్రతుకుతూ ఉంటామో ప్రియులారా, దేవుణ్ణి మనం ఆశ్రయ దుర్గంగా పెట్టుకొని ఉంటామో ప్రియులారా, ఇదిగోండి ఎలాంటి పరిస్థితిలోనైనా గాని తన్ను ఆశ్రయించు వారిని దేవుడు రక్షించగలిగిన సమర్థుడు ప్రియులారా. రక్షించగలిగిన సమర్థుడు. కాబట్టి మనం ఈ విధంగా బ్రతుకుదామో దేవుడు మనల్ని ప్రతి విషయంలో కూడా రక్షిస్తాడు, కాపాడుతాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి దేవా, మీకు వందనములు, స్తోత్రములైనా తండ్రి, ఇంత గొప్ప సమయంలో తండ్రి ఆశీర్వదుర్గమైన మిమ్మల్ని తండ్రి మేము వదిలిపెట్టే వారముగా ఉండకుండా సహాయం చేయమని కోరుచున్నాను తండ్రి. మీరు ఎంతో గొప్పవారు తండ్రి. మా పాపాలను రక్షించడం, మా పాపం నుండి రక్షించడానికి తండ్రి క్రీస్తును మన కొరకు ఈ లోకానికి పంపించిన గొప్పవారు తండ్రి. అందును బట్టి మీకు వందములు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మేము మీ ఎడల మేము మీ ఎడల ఎప్పుడు నమ్మకమైన వారంగా ఉంటూ తండ్రి 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 మేము మీ గురించి ఆలోచించే వారంగా ఉంటూ తండ్రి మిమ్మల్ని పూజించే వారంగా, మిమ్మల్ని సేవించే వారంగా, మీ కొరకు తండ్రి మా యొక్క బ్రతుకులను పెట్టే వారంగా ఉండులాన సహాయం చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట నా వందనాలండి.